నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. ఆంధ్ర ప్యారిస్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మోటార్ వెహికల్ దినోత్సవం. కౌన్ బనేగా స్టాంపులు సేకరించడంలో భాగంగా తెనాలిలోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలందు ఫిలాట్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు ఫిలాట్లీ నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మొదటి, 2వ మరియు 3వ స్థానంలో నిలిచిన వారికి బహుమతులు తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు అందజేశారు. ఇందులో పాల్గొన్న నెహ్రూ నికేతన్ సిబ్బంది మరియు పోస్టల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిలాట్లీ అనేది కింగ్ ఆఫ్ హాబీ. ఈ ఫిలాట్లీ సందర్భంగా తెనాలి సూపరింటెండెంట్ పిల్లలకి పోస్టల్ స్టాంప్స్ హాబీ గనక ఉంటే వారికి కావాలనుకుంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అందరికీ పోస్టల్ సిబ్బంది తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నెహ్రూ నికేతన్ పాఠశాలలో 8, 9 తరగతులు వాళ్ళకి ఫిలాటలీ అంటే స్టాంపులు సేకరణ, స్టాంపులు హాబీ కింగ్ ఆఫ్ హాబీస్ అంటారు దీన్ని. అట్లాగే దీంట్లో భాగంగా స్టాంపులు సేకరించడం అనే దాని మీద అవగాహన కల్పించడానికి పిల్లలకి 7, 8 తరగతుల వాళ్ళకి ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ జరిగింది. ఈరోజు జరిగించడం జరిగింది. దాంట్లో ప్రతిభ చూపిన వాళ్ళకి ఈరోజు మేము గిఫ్ట్లు, కొన్ని బహుమతులు ఇచ్చి సర్టిఫికేట్ ప్రదానం కూడా చేశాము. అందువల్ల ఈరోజు మా తపాలా శాఖ నుంచి గెలుపొందినటువంటి వీళ్ళందరికీ మా అభినందనలు తెలుపుతున్నాము. మురుగు కాల్వలపై ఏర్పాటు చేసుకున్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి పురపాలక సంఘ అధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. బుధవారం పట్టణ బుర్రెపాలెం రోడ్లో మురుగు డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను పురపాలక సంఘ ఆధ్వర్యంలో తొలగింపచేశారు. ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్ వద్ద దుకాణదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు అధికారులకు దుకాణదారులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్లు అడ్డం పెట్టి కొద్దిసేపు తొలగింపులను దుకాణదారులు అడ్డుకున్నారు. కమిషనర్ శేషన్న దుకాణదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి పోలీస్ సిబ్బంది సమక్షంలో ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయని, ఈ క్రమంలో మురుగు కాలువల్లోని షీల్డ్ తీసేందుకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించామని, పనులకు అడ్డంగా ఉన్న మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాలువలలో షీల్డ్ తీయడం ద్వారా నీటి పారుదల సక్రమంగా ఉంటుందని, తద్వారా వర్షపు నీరు రోడ్లపై నిలిచే అవకాశం ఉండదని, అలా నీరు నిల్వ ఉండకపోవడం వల్ల మంచి శానిటేషన్ అందించడానికి అవకాశం ఉంటుంది కనుక ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించి పురపాలక సంఘానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ డ్రైన్ వరకు వచ్చినా కూడా ఏమన్నాడు డ్రైన్ అవన్నీ ఆఫీస్లోనే ఉన్నా.
మన పట్టణంలో ప్రధానంగా 3 కాలువలు పోతున్నాయి. వాటికి అనుసంధానంగా ఒక 7-8 కాలువలు ఇరిగేషన్ ఛానల్ ప్లస్ మొబిలిటీ కొంత ఏరియాకి వెళ్ళిపోయినాక 2 కలిసి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల వాటిని వెంటనే ప్రక్షాళన చేయాలి అనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు కాబట్టి వర్షాకాలం కాబట్టి వాటన్నిటి కూడా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ జరుగుతున్నాయి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా. అందులో భాగంగానే వితిన్ టౌన్లో ఉన్నటువంటి ఏరియాలలో బులిపాలెం రోడ్డు కావచ్చు, సిటాంజనేయ స్వామి గుడి ఆ పరిసర ప్రాంతాలు రోడ్లు కావచ్చు, అలాగే ఇతరత్ర కొన్ని రోడ్లు కావచ్చు, వీటన్నిటిలో డ్రైన్స్ సిల్టప్ అయిపోయినాయి. ఆ సిల్టప్ అయిన కారణం ఏంటనేది గమనిస్తే వర్కర్స్ సిల్ట్ తీయడం లేదు ప్రాపర్గా. ఎందుకు తీయడం లేదు తెలిసి గమనిస్తే ఎంక్రోచ్మెంట్లన్నీ కూడా అయిపోయినాయి. సో అందువల్లనే ఎంక్రోచ్మెంట్లు అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ అవ్వడానికి కష్టంగా ఉంది. దానివల్ల చిన్న వర్షం పడ్డా కూడా ఆ వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. అందులో భాగంగానే కొన్ని స్టార్ట్ అయినాయి. ఈరోజు మనం ఇక్కడ బురిపాలెం రోడ్డు కూడా గమనించాం. అవన్నీ కూడా ఆ ఎంక్రోచ్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీయటం స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి, డ్రైన్స్ను ఆక్యుపై చేయొద్దు అనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిటర్న్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ చెంచుపేట 30వ వార్డులోని ఉడా పార్కులో 6 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు నేతృత్వంలో ఏఎస్ఐ హైదర్ అలీ, పీసీలు మురళి, జి శ్రీనివాసరావు, జి నరేంద్ర ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి 6 వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. వీరిని గంగానమ్మపేటకు చెందిన అంగిరేకుల గంగాధర్రావు, కటవరానికి చెందిన పల్లెకొండ దుర్గాప్రసాద్, చెంచుపేట ఇందిరా కాలనీకి చెందిన గడ్డం ప్రసాద్, సుందరయ్య కాలనీలో ఉంటున్న షేక్ సైఫా, తెనాలి బిఎస్ఆర్ కళాశాల కాలువకట్ట వద్ద నివసించే అరవపల్లి భువనేశ్వర్, ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన జానవరపు తేజాలుగా గుర్తించారు. వీరిలో గంగాధరరావు, దుర్గాప్రసాద్ విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 1100 గ్రాముల గంజాయిని 22,000కు కొనుగోలు చేసి తెనాలి తీసుకువచ్చి మిగిలిన వారితో కలిసి కొంత వాడుకుని మిగిలినది విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం అందడంతో పట్టుబట్టారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రమేష్ బాబు గారు మంచి గుడ్ వర్క్ చేస్తడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజున ఉడా పార్క్ దగ్గర 3 టౌన్ లిమిట్స్ ఉడా పార్క్ దగ్గర ఒక 6 వ్యక్తుల్ని, గంజాయి కలిగినటువంటి 6 వ్యక్తుల్ని ఆయన సిబ్బంది ఎస్ఐ ప్రకాష్ గారు వాళ్ళ సిబ్బంది కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఈ గంజాపై మరి తెనాల్లో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా మీకు చాలామంది అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం జరిగింది. ఇప్పటి వరకు నా సబ్ డివిజన్లో దీంతో కలిపి మొత్తం కూడా 55 మందిని రిమాండ్కి పంపిస్తాం జరిగింది 10 కేసుల్లో. ఇంకా కూడా స్పెషల్ టీమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి. గంజా రహితమైనటువంటి సబ్ డివిజన్లో చేద్దామన్న ఉద్దేశంతో కూడా మా గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమల సార్ ఐపీఎస్ గారు, తర్వాత అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే మా ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈ టీమ్స్ నుండి కూడా రన్ అవుతున్నాయి. మరి గతంలో కూడా చెప్తాం జరిగింది, దయచేసి యువత, ఎస్పెషల్లీ యువత స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి యొక్క దీనికి దగ్గర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వన్స్ ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే మరి ఫస్ట్ అఫెన్స్లో మేమంతా కూడా రిమైండింగ్ పంపిస్తాము. సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ చేస్తే మటుకి తప్పకుండా షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే న్యాయ నిపుణుల సలహా తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజా అమ్మి సొంత ప్రయోజనాలకి, ఈ గంజా అమ్మి డబ్బులు ఎర్న్ చేసే ఉద్దేశం ఉంటే దయచేసి మానుకొని, అవసరమైతే మా ఎస్పీ సార్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ రిపీటెడ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ గంజా అఫెన్స్లో వాళ్ళని నగర బహిష్కరణకు కూడా ప్రపోజల్స్
పంపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఇంతటి మంచి క్యాచ్ 6 వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి 3 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారికి, అలాగే వాళ్ళ ఎస్ఐ ప్రకాష్ గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా మరి మా ఉన్నతాధికారులకు వాళ్ళకి స్పెషల్ రివార్డులు సిఫార్సు చేయమని చెప్పేసి ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం. 1.1 kgs గాంజాని స్వాధీనం చేస్తాం జరిగింది. ఏ గంగాధరరావు, గంగానమ్మపేట తెనాలి ఇతుంది, అలాగే పల్లికొండ దుర్గాప్రసాద్, కట్టెవరం గ్రామం తెనాలి రూరల్ మండలం, అలాగే గడ్డం ప్రసాద్ ఇతను కూడా ఇందిరా కాలనీ చెంచుపేట తెనాలి, అలాగే షేక్ సైసా ఇతుంది తెనాలి మండలం కొలకలూరు గ్రామం ఇతుంది, అలాగే భువనేశ్వర్ ఇతను కూడా కాలేజీ కట్ట విఎస్ఆర్ కాలేజీ కట్ట మీద తెనాలి టౌన్ ఇతుంది, అలాగే జనవరపు తేజ ఇతను కూడా ఎడ్ల లింగయ్య కాలనీ తెనాలి టౌన్. వీళ్ళందరి దగ్గర కూడా పై ఇద్దరి దగ్గర మొదటి వ్యక్తి దగ్గర 400 గ్రాముల గంజా, రెండో వ్యక్తి దగ్గర 300 గ్రాముల గంజా, అలాగే మిగతా 4 దగ్గర ఈచ్ 100 గ్రాములు కూడా మేము ఇన్స్పెక్టర్ గారు స్వాధీనపరుచుకొని వాళ్ళని రిమైండింగ్ పంపిస్తాం. గత 2021 సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న 5 వైసీపీ కార్యకర్తలను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, నిమ్మకాయల రాజనారాయణ, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించిన వివరాలను వైసీపీ నేతలు మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, అలాగే వేమారెడ్డి గారు, అదేవిధంగా మా మార్కెట్ యార్డ్, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు మేమందరం రావటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే సమాచారం, ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని, 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ ఇది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ ఇది లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. లేదా అలాంటిది ఏమి ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఎనీహౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎనీహౌ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, తెలుస్తుంది. ఆంధ్ర ప్యారిస్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మెకానిక్ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణైత నగర్లోని నన్నపనేని సరస్వతమ్మ కళ్యాణ మండపం నందు నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు కరీముల్లా అధ్యక్షత వహించారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని రాఘవరావు సూచించారు. దీనిపై వాహనదారులకు మెకానిక్లు కూడా తమ వద్దకు వచ్చే వారికి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ గురువులని వారి శిష్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అడప నారాయణరావు రంగనాయకముల జ్ఞాపకార్థం అడప సంపత్రాయుడు 10,000 రూపాయల నగదు పారితోషికం అందజేశారు. తొలుత మెకానిక్స్ డే సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సి బుక్ అన్నదే, ఆర్సీ అన్నదే, ఆర్సీ 1, డ్రైవింగ్ లైసెన్స్ 2, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ 3, 4 పొల్యూషన్. కొత్త బండికి 1 year వరకు అక్కర్లేదు పొల్యూషన్. 1 year తర్వాత every 6 months, every 1 year ఇస్తున్నారు. అది కావాలి. ఈ 4 ఉన్నాయా లేవా
మనం కస్టమర్ని గైడ్ చేయాలి. ఎందుకు చేయాలి? ఫస్ట్ మనకి మోటార్ సైకిల్ కొత్త కొన్నప్పుడు డీలర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎన్నేళ్ళు చేస్తారు? 15 ఏళ్ళు చేస్తారు. 15 ఏళ్ళు చేసినట్టు మనకి కార్డు ఇచ్చేవాడు. ఇప్పుడు కార్డు ఇవ్వట్లా. 1 ఇయర్ నుంచి 23 ఆగస్టు నుంచి కార్డు ఇవ్వట్లా. మనమే డౌన్లోడ్ చేసుకోవటం పేపర్. ఆ పేపర్ మన దగ్గర పెట్టుకోవాలి. బండిలో ఈ 4 పెట్టుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్సు, పొల్యూషన్, ఈ 4 పెట్టుకోవాలి బండిలో. ఒకటి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎన్నాళ్ళకి ఇస్తారంటే 15 ఏళ్ళకి ఇస్తారు. 15 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు? 15 ఏళ్ళ తర్వాత ఏం చేయాలి? 15 ఏళ్ళలో అవుతుందనగా ఒక 4 రోజులు 30 రోజుల ముందే మనం రెన్యువల్గా అప్లై చేస్తాం. కార్యక్రమంలో AMVLN మధుసూదన్ రావు, అశోక్, ఆంజనేయులు, గోపి, జానీ బాషా, మాధవరావు, కరీముల్లా, వెంకటేశ్వరరావు, కాసిం మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనుషులకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మోటార్ సైకిల్కి మనం వాడుకునే వాహనాలకు వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తాం. అందుకని ఈ ఆటోమొబైల్ డాక్టర్స్ అని చెప్పుకోవాలి. అంటే హ్యూమన్ బాడీస్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకసారి నేను విన్నాను, మేము అంటే ప్రాణం ఉండగా ట్రీట్మెంట్ చేస్తాము, మీరు అదే మోటార్ సైకిల్ని ఇంజిన్ ఆగినప్పుడు రిపేర్ చేస్తారంటే ఎవరి టెక్నాలజీ వాళ్ళది. ఇంజిన్ స్టార్ట్ చేసి రిపేర్ చేయటం అన్నది అయ్యే పని కాదు. అలాగే ఇప్పుడు మనిషి గుండె ఆపి ఆ ట్రీట్మెంట్ చేయటం అన్నది కూడా అది అయ్యే పని కాదు. గుండె ఆగిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాం బండి. అందుకని చెప్పేసి మీరందరూ డాక్టర్ కంటే ఎక్కువ అని చెప్పేసి నేను భావిస్తాను. ఆ వస్తువుని పునర్నిర్మాణం చేయడం కానీ, ఆ వస్తువుని మరమ్మతు చేయడం కానీ దానిలో రెండో భాగం. వస్తువు తయారు చేసిన వ్యక్తి మనకి కనపడ్డు, కానీ మరమ్మతు చేసే వ్యక్తులు మాత్రం ఎక్కువ మంది కనపడతారు. ఆడల్లో భాగమే మనం. అలాగే మనం మెకానిక్స్. మనము బుల్లెట్ మోటార్ సైకిల్ తయారు చేసే కంపెనీ హైష్వెట్ గుజరాత్లో ఉంది, మనకు తెలియదు. కానీ ఆ మోడరేటర్ని రిపేర్ చేసే మెకానిక్ మన గల్లీలో మన ఇంటి పక్కనే ఉంటాడు. వాడే మెకానిక్. ఆ మెకానిక్కి ఈ రోజున అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పే దినం. దాన్ని వరల్డ్ మెకానిక్స్ డేగా మనం ప్రకటించుకుంటున్నాం. ఇంత చెప్పారు మన వాళ్ళందరూ కూడా. మనం చాలా బాధ్యతాయుతమైన పనులు చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే మనం ఒక చిన్న పొరపాటు చేస్తే కొన్ని జీవితాలు మసైపోతాయి. ఏంటో తెలుసా? ఒక యాక్సిడెంట్ నట్టుకి కాటర్ పైన అయిపోయినా, ఒక బ్రేక్ డ్రమ్ నట్టు బిగించకపోయినా, ఇంజిన్ ఆయిల్ వేయకుండా బండి ఇచ్చినా, లేదా యాక్సిడెంట్ వారికి మనం గమనించకుండా ఇచ్చినా, లేదా టైంలో కార్ని కూడా చూడకపోయినా, ఈ తప్పులన్నిటికీ శిక్ష మనమే అనిపించాలి. కానీ యజమానులు అనుభవిస్తుంటారు, వారి కుటుంబాలు అనుభవిస్తే. అలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటివరకు మన తెలంగాణ మెకానికులు అందరూ కూడా మంచి స్థాయిలో ఉండడం మనందరికీ గర్వకారణం. అలాగే మనం ఎప్పుడు అందరూ ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, ప్రతి గురువు కూడా ఈ పనిలో గొప్ప విషయం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో కౌలు రైతు కార్డులకు సంబంధించి వీఆర్ఓ మరియు రైతు సేవా కేంద్ర సిబ్బందికి సమావేశం జరిగింది. సమావేశంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్,
కౌలు రైతు కార్డుల మంజూరుపై తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతు కార్డు 11 నెలల పాటు వర్తిస్తుందని, కౌలు రైతు కార్డు ఉన్న 5 రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఏదైనా బ్యాంకు ద్వారా పెట్టుబడి సాయం కింద రుణం పొందే అవకాశం ఉందని, అదేవిధంగా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అందించే నష్టపరిహారం పొందవచ్చునని, కనుక ప్రతి ఒక్క రైతు ఆర్బీకేల ద్వారా గానీ వీఆర్ఓలను గానీ సంప్రదించి కౌలు రైతు కార్డులు పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనకి కౌలు రైతుల కార్డులు ఇష్యూయన్స్కి సంబంధించి అగ్రికల్చర్ మరియు రెవెన్యూకి సంబంధించిన ఎంఏఓ గారు, విలేజ్ మన విఆర్ఓలు, విఏఏలు వీళ్ళతో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మనకి క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా పంటలు వేసుకునే సీజన్ కాబట్టి అందరికీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌలు కార్డులు అవి ఇచ్చేటట్టు ప్రభుత్వం తరపు నుంచి అందేటటువంటి కౌలుదారులకు అందే ఏదైతే ఉంటుందో బెనిఫిట్స్ అవన్నీ వాళ్ళకి అందేలాగా కౌలు కార్డులని ఇష్యూ చేయవలసింది వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం. కౌలు రైతు కార్డులు పోయిన సంవత్సరం ఎలాగ ఇచ్చామో ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేయమని తహసీల్దార్ గారు మేము కింద సిబ్బందికి సూచనలు ఇచ్చాము. కాబట్టి మీ రెవెన్యూ విలేజ్లో కానీ మీ రైతు సేవ, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. రైతు సేవా కేంద్రాలు ఉన్న సిబ్బంది వీఆర్ఓలతో కాంటాక్ట్ అయ్యి కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కౌలు రైతులు ఎక్కువ కార్డులు తీసుకునేలాగా మార్గం సుగమం చేసేందుకు మేము ఈ మీటింగ్ పెట్టాము. ప్రతి రైతు ఆధార్ కార్డు, ఒక అప్లికేషన్ ఒకటి ఇస్తారు, ఫోటో, రైతు పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ కానీ రైతుతో మాట్లాడి ఈ కార్డులు ఇస్తారు. దీనివల్ల కౌలు రైతు కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి ఉపయోగం ఏంటంటే ఇది 11 నెలలకు ఉపయోగపడుతుంది. ఈ కార్డు 5 మంది కలిపి గ్రూపుగా ఏర్పాటు చేసుకొని బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. మీరు 5 మంది కలిపి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 6 నెలలు పొదుపు చేస్తూ ఉంటే మేనేజర్ గారు గుడ్ విల్లింగ్ అయ్యి మీకు లోన్ ఇస్తారు. కాబట్టి ఈ కొత్త గ్రూపులు ఏర్పాటు చేసుకొని 6 నెలలు లేకపోతే 3 నెలలు పొదుపు చేసుకొని సత్వరంగా బయట 5 రూపాయల వడ్డీలు అట్ట కాకుండా ఇక్కడ రూపాయి పావలా వడ్డీతో వస్తాయి. కాబట్టి రైతు సోదరులు ఈ పెట్టుబడికి ఉపయోగించుకునేందుకు కాబట్టి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కౌలు రైతు కార్డులు ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. తర్వాత ఏదైనా పంట నష్ట పరిహారం వచ్చినప్పుడు ఈ క్రాప్లో నమోదై ఉంటుంది కాబట్టి పేరు కౌలు రైతు కార్డు ద్వారా నష్టపరిహారం పొందవచ్చు. ఎముకల శస్త్రచికిత్స నిర్వహించేందుకు అధునాతన టేబుల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. వైద్యశాలలో వైద్య పరికరాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఇది ఆపరేషన్లో లోపాలను తెలియచేసి సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలో పారిశుద్ధ్యం నిర్వహణ మెరుగుపరుచుకోవాలని, అద్దె దుకాణాలదారులు కేటాయించిన హద్దుల లోపల ఉండాలని, రోగుల రాకపోకలకు వాహనాల పార్కింగ్ కు ఆటంకం కలిగించితే సహించేది లేదని హెచ్చరించారు. పారిశుద్ధ్య విధుల నిర్వహణలో అలసత్వంగా ఉన్న వారికి తాకీదు ఇవ్వాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. డాక్టర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందువుల పట్ల రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సహా సంబోధక్ అంబటి మారుతి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు, సమర సీతా సెల్ ఫౌండర్ సునీల్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ రామాంజనేయులు, కొత్తమాస్ రామకృష్ణ, శివశక్తి నిరంజన్, నరేంద్ర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా పొందిన మొదటి రోజే రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువులందరి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హిందువులందరూ అబద్ధాల కోరులని, హిందువులందరూ అహింస చేయరని, హింస చేస్తారని రకరకాలుగా హిందువులందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడాడు. దీనిని భారతదేశంలో ఉన్న అన్ని హిందూ సంస్థలు కూడా ఖండిస్తున్నాయి. ఈరోజు హిందూ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో తెనాలిలో ఈరోజు భాజపా, విశ్వ హిందూ పరిషత్తు, శివశక్తి మరియు మిగిలిన హిందూ పక్షాలు అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వెంటనే భారతదేశంలోని ప్రపంచంలోని హిందువులందరూ క్షమాపణ చెప్పాలని ధర్నాలు చేయడం జరిగింది. ఈ అపర మేధావి ఏదైతే సోకాళ్ళని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు అభివృద్ధి నినాదం మరచి
ఏదైతే లోక్సభ కొత్తగా ఏర్పడిందో ఆ లోక్సభలో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధానాన్ని మరచి సోకాల్ సెక్యులర్లుగా చెప్పుకున్న వీళ్ళంతా కూడా అహింసను చెలరేగే విధంగా ఒక వర్గాన్ని మాత్రమే కించపరుస్తూ వాళ్ళందరూ హిందువులందరూ కూడా తీవ్రవాదులు అన్న విధంగా వారు ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదు. దీనిపై వెంటనే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెనాలి భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, RSS అన్న అనుబంధ సంఘాలన్నింటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతినిపోయాయి. ఎందుకంటే నిన్నట రోజున భారత పార్లమెంట్లో మన భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బాధ్యతగా తీసుకున్న రాహుల్ గాంధీ నిన్న హిందువులందరూ కూడా హింసావాదులని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం ప్రతి ఒక్క హిందూ హృదయం నిన్నటి నుంచి చాలా ద్రవించిపోయింది. ఎందుకంటే ఏ హిందూ కూడా ఎప్పుడూ కూడా ఏ రోజున కూడా ఎటువంటి దాడి చేయలేదు. ఏ హిందూ కూడా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా హింసించలేదు. కానీ ఈయనకున్న ఇటువంటి ఆలోచన విధానం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో ఉన్న హిందువులను చూసి హిందువుల్ని ఈ విధంగా విమర్శించడం చాలా దారుణమైన అంశం. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే హిందూ సమాజం యొక్క చైతన్యం ఎలా ఉంటుందో, హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆయన చవిచడవలసి వస్తుంది. దాని అన్నిటికీ కారణం ఆయన అవుతాడు. కాబట్టి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. ఆంధ్ర ప్యారిస్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మోటార్ వెహికల్ దినోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.